దువ్వాడ శ్రీనివాస్ కు జగన్ క్లాస్ తీసుకున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత తొలిసారి సమావేశానికి హాజరైన దువ్వాడ జగన్ కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయనపై జగన్ మండిపడ్డారు. నీలాగా సినిమా నటులు కూడా చేయలేరని, అసలు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా అంటూ ప్రశ్నించారు. అన్ని వదిలేసి పూర్తిగా మారిపోయానని దువ్వాడ శ్రీనివాస్ చెప్పగా, మారిపోయావని నువ్వనటం కాదు, నేను చెప్పాలంటూ జగన్ ఫైర్ అయ్యారు. ఆ తర్వాత మండలిలో ఎలా వ్యవహరించాలని దువ్వాడ అడగగా, పరిస్థితిని బట్టి, అధికార పార్టీ విధానాన్ని బట్టి వ్యవహరించాలని జగన్ సూచనలు చేశారు. జగన్ తో భేటీ అనంతరం దువ్వాడ శ్రీనివాస్ మీడియా ప్రతినిధులతో చిట్చాట్ ను నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరుల వల్ల పార్టీకి జరుగుతున్న నష్టాన్ని జగన్ కు వివరిస్తానని దువ్వాడ స్పష్టం చేశారు. జిల్లా రాజకీయ పరిస్థితులపై పూర్తి నివేదిక ఇస్తానని అన్నారు. రాబోయే రోజుల్లో శాసన మండలి వేదికగా ప్రజా సమస్యలపై తన వాణి వినిపిస్తానని తెలిపారు. తిరుమల లడ్డు వ్యవహారంలో ఒక భక్తుడి కోణంలో తన వాదన వినిపిస్తానని దువ్వాడ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించాల్సిన అవసరం లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన దువ్వాడ, ఒకవేళ జగన్ అవకాశం ఇవ్వని పక్షంలో ఇండిపెండెంట్ గానైనా సరే పోటీ చేసి తన సత్తా ఏంటో చూపిస్తానని అన్నారు ఆయన. ఇక దువ్వాడపై క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది జగన్. అనంతరం కూడా దువ్వాడ చిట్చాట్ ను సైతం నిర్వహించారు. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇటు దువ్వాడకు సంబంధించి జగన్ కాస్త సీరియస్ గా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అనంతరం కూడా ఆయన ఒకవేళ గనక జగన్ సీట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా కూడా ఆయన ఇండిపెండెంట్ గా సైతం పోటీ చేస్తాను అంటూ కూడా దువ్వాడ చిట్చాట్ లో తెలిపినట్టుగా తెలుస్తోంది. సో ప్రెసెంట్ అసలు దువ్వాడకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇటు వైసీపీకి దువ్వాడ మీద ఎటువంటి ఇంప్రెషన్ ఉందనుకోవాలి? దువ్వాడ ఏమంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు గత సమావేశానికి హాజరు కాలేదు. ఈరోజు ప్రారంభమైనటువంటి బడ్జెట్ సమావేశాలకి హాజరయ్యారు. వైసీపీ నిరసన తెలియజేస్తున్నప్పుడు సభలో ఆయన కూడా నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా బాయ్కాట్ చేసి బయటకు వస్తున్న ఎమ్మెల్యేలతో బయటకు వస్తున్నటువంటి జగన్ని దువ్వాడ కలిసారు. ఈ సందర్భంగా కొంత జగన్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఏం చేస్తున్నావు, సినిమా నటులు కూడా ఈ విధంగా చేయరు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ప్రశ్నించిన వెంటనే ఇప్పుడు నేను మారిపోయానంటూ జగన్ వద్ద దువ్వాడ చెప్పుకునే పరిస్థితి వస్తుంది. అయితే అంతేకాదు, ఇవన్నీ కరెక్ట్ కాదనే ఉద్దేశంతో జగన్ మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే త్వరలోనే జగన్ని కలుస్తాను, మిమ్మల్ని కలుస్తానంటూ దువ్వాడ కోరినట్టు తెలుస్తుంది. తర్వాత కలవాలని కూడా జగన్ సూచించినట్టు తెలుస్తుంది. అయితే ఆయనతో కలిసి వచ్చినటువంటి వీడియోలో ఏం మాట్లాడారు, ఎగ్జాక్ట్గా జగన్ ఇదే మాట్లాడారా అని దానిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వాస్తవంగా మీడియాతో చిట్ చాట్ చేస్తున్న సందర్భంగా దువ్వాడ చెప్పిన వెర్షన్ వేరేగా ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమైపోయావు అంటూ జగన్ పలకరించారు. పూర్తి స్థాయిలో యాక్టివేట్ అవుతున్నానంటూ జగన్ తాను చెప్పారంటూ దువ్వాడ చెప్పుకొచ్చారు. అంతేకాదు, నియోజకవర్గం ఉన్నటువంటి పరిస్థితులు, అంతేకాదు అక్కడ స్థానికంగా జిల్లాలో ధర్మాన ప్రసాద్, ధర్మాన కృష్ణదాస్ చేస్తున్నటువంటి వ్యవహారాలు, పార్టీకి తీసుకొస్తున్న ఇబ్బందుల అంశాలను కూడా జగన్ దృష్టికి తీసుకువెళ్తానంటూ దువ్వాడ చెప్పుకొచ్చారు. అంతేకాదు, జగన్ కలిసిన తర్వాత తన కార్యాచరణ ప్రకటిస్తాను, జగన్ ఒకవేళ తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే పార్టీలో కొనసాగుతాను, పూర్తిగా వ్యక్తిగత విషయాలు దువ్వాడ మాధురితో కానీ ఇవన్నీ కుటుంబ వ్యవహారాలు కాబట్టి పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదనే వాదన దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొస్తున్నారు. కాబట్టి జగన్ కలిసిన తర్వాత కూడా జగన్ తిరిగి పార్టీలో ఆహ్వానిస్తే కొనసాగమని చెప్తే కనుక పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయ్యి పార్టీ తరఫున తన కార్యక్రమాలు నిర్వహిస్తానని దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. ఒకవేళ జగన్ కనుక ఈ నిర్ణయాన్ని అంటే పార్టీలోకి ఆహ్వానించకపోతే వ్యక్తిగతంగా సింగిల్గానే ఇండిపెండెంట్గా తాను ప్రయాణం కొనసాగుతుంది, సింగిల్గానే ఇండిపెండెంట్గానే తాను రాబోయే ఎన్నికల్లో పనిచేస్తాను, పోటీ చేస్తాను, 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తానంటూ దువ్వాడ శ్రీనివాసు చెప్పుకొచ్చారు. అంతేకాదు, శ్రీకాకుళంలో ముఖ్యంగా అక్కడ సామాజిక సమీకరణ చాలా ఎక్కువగా ఉంటాయి. అటు వైసీపీ అయినా ఇటు టీడీపీ అయినా సామాజిక సమీకరణల కోణంలోనే ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ మంత్రులు కానీ ఎంపిక చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ సామాజిక వర్గ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. అక్కడ స్థానికంగా వైసీపీలో ముఖ్యంగా ధర్మాన సోదరులు వన్ సైడెడ్గా పనిచేస్తున్నారు, సామాజిక సమీకరణాలు పట్టించుకోవట్లేదంటూ దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఇదే అంశాన్ని జగన్ వద్ద కూడా తాను ప్రస్తావిస్తాను, ఆ అంశాలు కూడా తేల్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. జగన్ వద్ద ఆ అంశాల మీద క్లారిటీ తీసుకున్న తర్వాత తన ప్రయాణాన్ని కొనసాగిస్తానని చెప్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో పార్టీలో లేకపోయినప్పటికీ, పార్టీ బహిష్కరించినప్పటికీ
ఏదైనప్పటికీ వ్యక్తిగతంగా తనకున్న అనుబంధాలు, తనకున్నటువంటి అక్కడ నాయకుల్లో ఉన్నటువంటి సత్సంబంధాలతో ఇప్పటికే యాక్టివ్గా పనిచేస్తున్నాను. రాబోయే రోజుల్లో స్పష్టమైనటువంటి ఆదేశాలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో యాక్టివేట్ అవుతానంటూ దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. అంతేకాదు ఇకపైన రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాను, మండలిలో వ్యక్తిగతంగా తన అభిప్రాయాలను తన వాదన వినిపిస్తాను. ముఖ్యంగా లడ్డూ కల్తీ వ్యవహారం సంబంధించిన విషయంలో భక్తుడి కోణంలోనే భక్తులు ఏమనుకుంటున్నారో అదే అంశాన్ని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను. మెడికల్ కళ అంశాన్ని కూడా ప్రస్తావిస్తానని చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మరోసారి తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. జగన్తో మాట్లాడడం కానీ, జగన్తో మాట్లాడిన తర్వాత మీడియాతో ఆయన చేసిన చిట్ చాట్లో మాట్లాడినటువంటి పాయింట్స్ కొంచెం కీలకంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మరోసారి తెర మీదకి వచ్చింది. చూడాలి మరి రేపటి నుంచి అయినా మండలికి హాజరవుతానని చెప్తున్నారు. ఎమ్మెల్సీగా తన వాదనని మండలిలో బలంగా వినిపిస్తాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్తూ ఉన్నారు. కాబట్టి రేపటి నుంచి అయినా వెర్షన్ ఎలా ఉంటుంది, ఎలా కొనసాగిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో జగన్ కలిసిన తర్వాత తిరిగి ఆయన పార్టీలోకి వస్తారా, లేకపోతే ఇండిపెండెంట్గా ఇప్పుడు ఏ విధంగా అయితే యాక్టివిటీ చేస్తున్నా అదేవిధంగా ఇండిపెండెంట్గా ముందుకు వెళ్ళి రాబోయే రోజుల్లో టెక్కల నుండి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అనే దానికి సంబంధించి 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సర్తాజ్. అయితే రాజేష్, ఇటు ప్రెసెంట్ మండలిలో ఎలా వ్యవహరించాలి అంటూ కూడా దువ్వాడ జగన్ అడిగినట్టుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించి అంటే ఇటు వైసీపీ సైడ్ నుండి, జగన్ సైడ్ నుండి దువ్వాడపై పాజిటివ్ కార్నర్ ఉందని అనుకోవచ్చా మనం? అంటే ఆ సస్పెండ్ అయిన తర్వాత మొదటిసారి ఇక్కడ ఈ రోజే మాత్రమే జగన్ కలిశారు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా ఒకవేళ కలిస్తే అప్పుడు పూర్తి స్థాయిలో మాట్లాడే అవకాశం ఉంటుంది. దాదాపు ఒక 30-40 సెకండ్లు మాత్రమే జగన్తో దువ్వాడ మాట్లాడారు కాబట్టి పూర్తి స్థాయిలో మాట్లాడిన తర్వాత అదే చెప్తున్నారు దువ్వాడ కూడా అదే చెప్తున్నారు. జగన్ కలిసిన తర్వాత నియోజకవర్గంలో తను పడుతున్న ఇబ్బందులు, అక్కడ ధర్మాన సోదరులు చేస్తున్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్తాడో చూసి దాన్ని బట్టి తన నిర్ణయం తీసుకుంటా అని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే మొన్న సమావేశాలకైతే రాలేదు. ఇప్పుడైతే సెషన్స్కి హాజరవుతాను, ఎమ్మెల్సీగా మండలిలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను, లడ్డూ వ్యవహారం సంబంధించి కానీ, మెడికల్ కాలేజీలు కానీ ఇతర అంశాల మీద ప్రభుత్వాన్ని అయితే వ్యక్తిగతంగా తాను ప్రశ్నిస్తానంటూ దువ్వాడ శ్రీనివాస్ అయితే చెప్పుకొస్తున్నారు సర్తాజ్. థ్యాంక్ యూ రాజేష్.